ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. రాబోయే ధనత్రయోదశి రోజున ఈ ఉపాయం స్టార్ట్ చేయాలి. అలా కంటిన్యూగా 5 రోజులు ఇంటి బయట ఈ ఉపాయాన్ని చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉపాయాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. మనం దీపారాధన చేయాలి. దీన్ని యమదీపారాధన అంటారు. ఎందుకు చేయాలి, చేయటం వల్ల కలిగే లాభాలేంటి, ఎలా చేయాలి, ఏ పదార్థాలతో చేయాలి, ఏ నూనె వాడాలి, ఏ విధంగా చేయాలో మీకు వివరిస్తాను. ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం మీకు చెప్తాను. ఎవరైతే కుటుంబంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా, అకారణంగా గొడవలు పెట్టుకుంటూ ఉన్నా, కుటుంబంలో ఎవరో ఒకరు అనుకోకుండా మరణిస్తూ ఉన్నా, చిన్నపిల్లలు చిన్న వయసులోనే ఏదో ఒక యాక్సిడెంట్లో ఇబ్బంది పడుతూ ఉన్నా, అలాగే ఆకస్మికంగా ఇంట్లోనే జారిపడటం, కాళ్ళు చేతులు విరగటం, లేదంటే ప్రమాదాలు జరిగి చాలా రోజులు హాస్పిటల్లో ఉండటం, ఇలాంటి సంఘటన జరుగుతూ ఉన్నవారు ఎవరైనా సరే ఈ దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని యమదీపం అంటారు. అంటే యముడికి మనం ఈ దీపాన్ని వెలిగిస్తాం. ధనత్రయోదశి రోజు నుండి మొదలుపెట్టి, అంటే ధనత్రయోదశి సాయంత్రం మొదలుపెట్టి 5 రోజులు కంటిన్యూ చేయాలి. ఇది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఎందుకంటే మన మీద యమధర్మరాజు దృష్టి చక్కగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే చెడు దృష్టి లేకుండా శాంత దృష్టితో ఉంటే ఆ కుటుంబం ఎలాంటి సమస్యలు, అంటే ఒక రకంగా చెప్పాలంటే యాక్సిడెంట్లు, అకాల మరణము, మనకి కుటుంబంలో దీర్ఘ రోగాలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఇది ఆడవారైన మగవారైన చేయవచ్చు. ఇది చాలా కుటుంబాల్లో ఈ అలవాటు ఉంటుంది. కానీ ఇది అందరూ చేయవచ్చు. ఈ ఉపాయాన్ని అందరూ చేయవచ్చు. ఆకస్మిక సంఘటనలు, దుర్ఘటనలు జరగకుండా ఉండాలి అనుకునేవారు ఈ సంవత్సరం మొత్తం మనం కాపాడాలనుకున్నప్పుడు ధనత్రయోదశి రోజు సాయంత్రం మొదలుపెట్టి తర్వాత ఒక 5 రోజులు సాయంత్రం పూట కంటిన్యూ చేయాలి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఏ విధంగా చేయాలి, పదార్థం దొరకకపోతే చేయమాకండి. విధి విధానాన్ని నేను వివరిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ ఉపాయాన్ని మనం త్రయోదశి సాయంత్రం చేయాలి. ఈ ఉపాయానికి మట్టి ప్రమిద మాత్రమే మనం వినియోగించాలి. అంటే కొత్త మట్టి ప్రమిదల్లోనే చేయాలి, వాడిన ప్రమిదల్లో చేయకూడదు. అలాగే దీనికి ఆవ నూనె మాత్రమే వాడాలి. ఆవు నెయ్యి కానీ, మళ్ళీ కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ మిగతా నూనెలు వాడకూడదు. ఆవ నూనె మాత్రమే వాడాలి. అలాగే ప్రతిరోజు 4 ఒత్తులు వేసి వెలిగించాలి. నేను 4 ఒత్తులు తయారు చేసి విడివిడిగా కలిపి చూపిస్తున్నాను మీకు నేను. అంటే నూనె ముందు, ఎందుకంటే మళ్ళీ ప్రాసెస్ లేట్ అవుతుంది కాబట్టి ముందే పెట్టించాను. అలాగే ఒక ప్రమిదిలో 4 ఒత్తులు వేసి ఈ పూజ చేయాలి. ఇది సాయంత్రం మీరు ఇంటి బయట, అంటే మెయిన్ దర్వాజా బయట ఈ ఉపాయం చేయాలి. ముందు అక్కడ మనం కాస్త బియ్యాన్ని కింద పోసుకోవాలి. తర్వాత ప్రమిదిని పెట్టాలి. చూడండి, తర్వాత ఇలా కొత్త ప్రమిది పెట్టుకోవాలి. దానిలో ప్రమిది పెట్టి, దాని మీద ప్రమిది పెట్టిన తర్వాత మనం నూనె పోసి, ఆ తర్వాత 4 ఒత్తులు వేసి, మనం బియ్యం మీద మాత్రం పెట్టాలి, గుర్తుంచుకోండి. ఈ దీపారాధన చేస్తున్నప్పుడు ఈ దీపపు ఒత్తి ముఖము దక్షిణ వైపు ఉండాలి. ఆ తర్వాత దీపం వెలిగించే ముందు దీపానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి. తర్వాత దీపానికి అక్షింతలు సమర్పించాలి. ఇలా సమర్పించి ఆ తర్వాత యమధర్మరాజుని మనసులో తలుచుకొని
ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి, చెడు సంఘటన జరగకుండా ఉండాలి అని మనసులో మీరు కోరుకొని ఈ దీపాన్ని వెలిగించాలి. ఇలా ప్రతిరోజు కూడా, అంటే మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఎందుకంటే ఈ ఉపాయం చేయటం వల్ల మనకి ఆకస్మిక సంఘటనలు, ఆకస్మికంగా వచ్చే ప్రమాదాలు, కుటుంబంలో ఏదైతే ఇబ్బందులు కలుగుతున్నాయో, ఇన్సిడెంట్ జరుగుతున్నాయో అలాంటివేమీ జరగవు. ఇలా మీరు ప్రతిరోజు సాయంత్రం త్రయోదశి రోజును మొదలుపెట్టి దీపావళి రోజును కూడా చేసి తర్వాత 3 రోజులు కంటిన్యూ చేయాలి. అంటే 5 రోజులు మొత్తం ఖచ్చితంగా 5 రోజులు చేయాలి. చేసిన తర్వాత ఏదైతే మనం ప్రమిదలు అలాగే బియ్యం ఇవన్నీ ఉంటాయి కదా, ప్రతిరోజు ఇలాగే చేయాలి. కొత్త ప్రమిదతో మీరు ఈ ప్రమిదని ఇది దీపం కొండెక్కిన తర్వాత ఈ ప్రమిదని మీరు పక్కన పెట్టుకోండి. మీరు 5 రోజులు పూర్తయిన తర్వాత ఈ ప్రమిదలన్నీ కూడా పారే నీళ్ళల్లో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్రదేశం చెట్టు మొదల్లో కానీ పెట్టేయండి. అలాగే ఈ బియ్యం ఉన్నాయి కదా, కింద వేసిన బియ్యం, వీటిని పక్షులకి ఆహారంగా పెట్టండి. ఇలా చేయటం వల్ల ఈ సంవత్సర కాలం మీ కుటుంబంలో, అంటే కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడా, కుటుంబంలో ఒకరు చేసినా అందరికీ ఉపయోగపడుతుంది. ఇది చేయటం వల్ల ఏదైతే మీ కుటుంబం మీద గ్రహాల యొక్క స్థితి బాగోనప్పుడు అనుకోని సంఘటన జరుగుతూ ఉంటాయో అవి జరగకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా, అంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఒకవేళ ఉన్నా వారి సమస్యలు కూడా మెల్లమెల్లగా తగ్గిపోతాయి. ఇంకొకటి ఏంటంటే ఇందులో గుర్తుంచుకోవాల్సింది, ప్రతిరోజు దీపారాధన చేస్తున్నప్పుడు మొదటి రోజున మీరు ఏదైతే చెప్పారో, సంకల్పం చెప్పారో ఆ సంకల్పాన్ని మీరు కంటిన్యూగా 5 రోజులు కూడా చెప్పాలి. అనుకోకుండా ఒకవేళ మీకు ఈ 5 రోజుల్లో ఏదైనా, అంటే అనివార్య కారణం వల్ల మీరు దీపం వెలిగించలేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో భార్య, భర్త, పిల్లలు ఎవరో ఒకళ్ళు దాన్ని కంటిన్యూ వెలిగించవచ్చు. అలాగే బాగా గుర్తుంచుకోండి, ఈ ఉపాయానికి ఆవ నూనె మాత్రమే వాడాలి, కొత్త ప్రమిదలు మాత్రమే వాడాలి. ప్రతిరోజు 4 ఒత్తులు చేసి విడివిడిగా చేసి, మామూలుగా ఒత్తులు మళ్ళీ కలపకూడదు, విడివిడిగా ఒకదాని మీద ఒకటి పెట్టి వెలిగించాలి. ఇది దీపపు వెలుగు కూడా మనం చూస్తున్నాం కదా, దక్షిణం వైపు ఉండాలి. అంటే ఇటు తూర్పు అనుకోండి, ఇటు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అంటే దీపపు ఒత్తి ఏదైతే ఉందో అది దక్షిణం వైపుకి వెలిగించాలి. వెలిగించినప్పుడు కంపల్సరీగా వెలిగించే ముందు అంటే మనం ఏదైతే ఆరాధిస్తున్నామో, అంటే యమధర్మరాజుకి మన మనసులో సంకల్పం చెప్పుకొని చేయాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. రెండోది, ఇది ధనత్రయోదశి నుండి మొదలుపెట్టి వరుసగా 5 రోజులు తప్పకుండా చేయాలి. ఒకవేళ మీరు తప్పకుండా చేయలేము అనుకుంటే మాత్రం ఈ ఉపాయాన్ని పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. మాకు ఇది దొరకలేదు కాబట్టి వేరే దాంతో చేయవచ్చా అని అడిగేవారు ఉంటారు. అలా చేయడానికి అవకాశం లేదు. ఇది ఏ పదార్థం చెప్పామో, ఏ విధంగా చెప్పామో దాన్ని మాత్రమే పాటించడానికి ప్రయత్నించేయండి. ఓకే మిత్రులారా, మీ కుటుంబం బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలనుకున్నప్పుడు విధానాన్ని, పదార్థాన్ని ఖచ్చితంగా పాటించండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.